మనకంటే ఇది పంచదార చిలకలు. తర్వాత మేమైతే ఒక 20 సంవత్సరాల నుండి ఇక్కడే వస్తున్నామండి. మాది లోకల్ దొండపర్తి. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఈ పండగనే కాదు, ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, పెళ్ళిళ్ళు జరిగినా, ఏం జరిగినా కూడా ఇక్కడికి వచ్చి స్వీట్ కొని పట్టుకెళ్ళడం అలవాటు. ఆయన ఏదో చెప్తాడు, మనం ఇచ్చేస్తాం. మళ్ళీ ఆర్డర్ కరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే ఆర్డర్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ప్యాకింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. మేము బెంగళూరు మా పిల్లలు ఉన్నారు, పంపిస్తుంటాం. మా పిల్లల పెళ్ళిళ్ళు కానీ, మా కూతురు పెళ్ళిళ్ళు కానీ అన్నీ ఇక్కడే చేస్తున్నాం, ఇక్కడే కొంటున్నాం, ఈ దగ్గర తీసుకుంటాం. ఇది ఫేమస్ అనమాట మాకు. అంటే నాకే కాదు, మా నాన్నగారి దగ్గర నుండి అలవాటు మాకు. విన్నాను, ఇక తీసుకెళ్తాం కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఆర్డర్ ఇవ్వడానికి వచ్చాను. అరిసెలు, పొంగడాలు, తర్వాత జంతికలు, తర్వాత ఇదేంటి గజ్జికాయలు. అంటే మన ఉత్తరాంధ్రకి ఖచ్చితంగా ఉండాలంటారా? అవి ఉండాలి కదా సార్, అవి ఉంటేనే పండగ కదా. ఎన్ని ఉన్నా కూడా అవి మాత్రం కంపల్సరీ పెట్టాలి కదా. మనం తింటాము, పక్కన పంచుతాం, మన పిల్లలకి పంచుతాం. ఇవన్నీ రొటీన్గా అలవాటైన సాంప్రదాయం కదా సార్, అది మిక్స్ అవ్వకూడదు. అది అంటే పూర్ణ మార్కెట్ అన్నిటికీ ఫేమస్, అందులో ఈ స్వీట్స్ పూర్ణ మార్కెట్ అన్ని ఫేమస్సే. కాబట్టి స్వీట్స్లో మాత్రం వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చేసాం అనుకోండి, ఆర్డర్ అంటూ ఇచ్చేస్తే ఇంకా ఆయన రెడీ చేసి పెడతాడు. మేము ఎవరికి ఇచ్చినా కూడా, ఎక్కడ పంపించినా కూడా ఎవరు కూడా దాని నెగిటివ్ ఉండదు, పాజిటివ్. ఇప్పుడు బెంగళూరు పంపిస్తున్నాము. ఒకరు బెంగళూరు, పూణే ఒకరు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, అందరికీ పంపిస్తాం. ఇది తెలుసండి. పుట్టినరోజులకి భోగిపళ్ళు పోస్తామా, అప్పుడు పంచి పెడతాం. పుట్టినరోజులకి, మరి సంక్రాంతి రోజుని పేరెంటాళ్ళకి ఇస్తాం. అన్నీ పెళ్ళిళ్ళకి. మరి చిలక గుర్తు చూడగానే మీ పెళ్ళి, మీ పిల్లల పెళ్ళి అవన్నీ గుర్తొస్తాయి? మా పుట్టినరోజులు అవేని. మొన్న మా మనవడ పుట్టినరోజు అయితే 300 చిలకలు కొన్నాను, పంచిపెట్టాం అందరికి పేరెంటాళ్ళకి. అంటే ఈ షాప్ మీకు ఎంతకాలం తెలుసు? చాలా రోజులే తెలుసండి. నేను ఉద్యోగంలో చేస్తున్నాను, కేజీహెచ్లో చేశాను 30 సంవత్సరాలు. అప్పటి నుంచి తెలుసు. ఇక్కడే కొంటాం మేము అన్ని స్వీట్లు అవి. అంటే చిలక అనేది ఒక సెంటిమెంట్. అంటే ఇది శుభానికి పెడతాం. పెళ్ళిళ్ళకి అవనండి, సమర్థలకు అవనండి, పుట్టినరోజులకు అవనండి, అందరికి సంక్రాంతి రోజు పేరెంటాలకు పెడతాం. జాకెట్ ముక్క, ఇది తాంబూలం అది ఇస్తాం. సురేష్ గారు, ఎంతకాలం నుంచి పిండి వంటలు ఇది బిజినెస్ చేస్తున్నారు? 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాం అండి, 30 ఇయర్స్ నుంచి చేస్తున్నాం. మన దగ్గర అన్ని ఆంధ్ర పిండి వంటలు అన్నీ ఉంటాయి. ఈ మన సార్లకు కానీ, పూజా కార్యక్రమాలకు కానీ అన్నిటికీ మన దగ్గర నుంచి ఎక్కువ తీసుకెళ్తారు. మన రెగ్యులర్ కస్టమర్లు ఎక్కువ. ఈ చిలకలు అన్నవి ఏంటంటే మన దగ్గరే ఉంటాయి ఎక్కువగా, బయట మిగతా షాపులో దొరకదు. అందువల్ల ఏంటంటే కస్టమర్ మన దగ్గర బాగా అలవాటు అయిపోయారు. ఎవరికి కావాలన్నా చిలకలు కావాలంటే మన దగ్గరికి వస్తాయి. చిలకలో పంచదార చలిమిడి, బెల్లం చలిమిడి, తర్వాత చెక్కిలాలు, ఇవన్నీ మన దగ్గర రెగ్యులర్గా దొరికితే మన దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట. సరే, చిలకల గురించి ఏం చెప్తుంటారు? అంటే సెంటిమెంట్ అనే ఉంటుందా? టేస్ట్ అని ఉండదండి, కేవలం సెంటిమెంట్ కోసమే తీసుకెళ్తూ ఉంటారు. అది అనాదిగా మనకి చిలకలు పెట్టడం అన్నది ఒక ఆ ట్రెడిషన్ అన్నది ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అది ఇప్పుడు కూడా దాన్ని పాటిస్తున్నారు. చిలకలకి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు మన దగ్గర. మీకు ఇక్కడ స్వీట్స్ ఏమేమి ఇష్టం ఉంటాయి, ఏమేమి కొంటుంటారు? నాకు అన్నీ ఇష్టమేనండి, అన్నీ ఇష్టమే. ఇప్పుడు పండగని మేము చిలకలకి ఆర్డర్ ఇచ్చాము, అవి కూడా ప్రజెంట్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. వెరీ వెరీ హ్యాపీ, వి గాట్ ది నంబర్ హియర్. ఓకే, చిలకలు ఎందుకు ఇష్టపడతారు? అంటే సెంటిమెంట్ అండి, అదొక సెంటిమెంటు. పండగల్లోనూ వాటిలోనూ పిల్లలకి ఏదైనా ఫంక్షన్ చేయాలంటే అప్పుడు చిలకలు పంచుతారండి. ఆ విధంగా అది చిలక కూడా ఉపయోగం అండి. పిల్లల్ని ఆకర్షిస్తాయి అవి చక్కగా. చిలకలు పిల్లల్ని ఆకర్షిస్తాయి, వాళ్ళ ఏడుపుని కూడా తగ్గిస్తాయి. అదండి విషయం. చిలకలకి పర్టికులర్గా మేము మార్కవలసి నుంచి వచ్చాము, అదండి విషయం. అంతకు మించి సినిమాలో చిలకల గురించి ఎక్కువ టచ్ చేస్తుంటారు కదా, మీ ఏజ్లో కూడా? లేదండి, నాకు 66 సంవత్సరాలు. నాకు సినిమాలు ఎక్కువ నేను చూడను కూడాను. చిలకల గురించి ఎక్కువ ఉండేదా? అవి ఉన్నాయిలేండి. మన రాఘవేంద్రరావు గొప్పగా తీసేళ్ళండి, అన్నీ అన్ని రకాలుగానే తీసాడు. అందువల్ల దట్ ఈజ్ ఇమ్మెటీరియల్. ఈ విషయాలంటే అన్ని రకాల స్వీట్లు నాకు నచ్చుతాయి. కానీ ఐఎమ్ సఫరింగ్ విత్ డయాబెటీస్ ప్రజెంట్. తినచ్చండి, ఈ తక్కువ క్వాంటిటీలో తినచ్చు, అంతే తప్ప ఏం లేదు. నైస్, థ్యాంక్ యూ.
పంచదార చిలక ఈ పదం చాలా సినిమాల్లోని ఒక రకంగా హాస్యానికి, ఒక రకమైన సాంప్రదాయానికి కూడా పేరు. ఈరోజు చూసుకుంటే ఎక్కడ సంక్రాంతి అయినప్పుడు కూడా ఈ పంచదార చిలకలు ఇళ్లలోని, అలాగే సంక్రాంతి తర్వాత వేరు ప్రాంతాల్లో జాతరలు, యాత్రలు అని చేస్తుంటారు. అక్కడక్కడ కూడా కనిపిస్తాయి. మనం పూర్ణ మార్కెట్లో వనిత హోమ్ ఫుడ్స్ అనే ఒక దగ్గర ఇది సాంప్రదాయంగా చాలా కాలంగా చిలకలు తయారు చేస్తుంటారు. ఇక్కడ చిలకల తయారీ కూడా ఇప్పటివరకు మనం చూసాం. అసలు ఇది ఎలా తయారు చేస్తున్నారన్న విషయంపై మనం ఇక్కడ ఉన్న మహిళలతో మాట్లాడదాం. అమ్మ, ఈ చిలకలు ఎలా తయారు చేస్తారమ్మా? సార్, చిలకలు తయారంటే ముందు కళాయి స్టవ్ మీద పెడతాము. పెట్టి పంచదార ఒక 5 కేజీలు పెడతాం సార్. తర్వాత 5 కేజీలకి ఒక లీటర్ నీళ్ళు వేస్తాం సార్. లీటర్ నీళ్ళు వేసి పాకం వచ్చినంత వరకు కలుపుతాం. చిలకల పాకం వచ్చే వరకు కలుపుతాం సార్. కలిపి అచ్చులు రెడీ 40 నిమిషాలు ఉంటుంది సార్. పాకం వచ్చాక మాకు తెలిసిపోద్ది, అచ్చుల్లో వేసేస్తాము. వేసినాక ఒక 5 నిమిషాలు ఉంచాలి సార్. ఈ అచ్చుల్లో ఉంచాక ఇలాగ వస్తాయి, చిలక ఇలాగ వస్తుంది. కలర్స్ ఉంటాయి సార్, మనకు నచ్చిన కలర్లో వేసుకోవచ్చు. ఎల్లో వేసుకోవచ్చు, పింక్ వేసుకోవచ్చు, గ్రీన్ వేసుకోవచ్చు, కలర్లు వేసుకోవచ్చు. వైట్, పింక్ ఇష్టపడతారు సార్. ఇష్టపడతారు. కాకపోతే చాలా సెంటిమెంట్ ఐటమ్స్ మ్యారేజ్లకి, తర్వాత ప్రెగ్నెంట్లు అవ్వలేని వాళ్ళకి ఎంట ఇస్తే వాళ్ళకి పిల్లలు పుడతారని కూడా అనుకుంటారు సార్. చాలా సెంటిమెంట్. ఇప్పుడు పండగకి చాలా స్వీట్స్ అమ్ముతారు కదా మీరు, కానీ ఈ స్వీట్లు కొద్దిగా క్రేజ్ ఉందంటారా? ఇది క్రేజే సార్. అందులో ఉంటుంది క్రేజే సార్. ఇది బాగా దానాలు ఇస్తారు గుళ్ళకి, క్రేజ్ ఉంది సార్ ఈ ఐటమ్స్. చూడండి, ఈ పంచదార చిలక ఇది చాలా సినిమాల్లో డ్యాన్సులు వేసేటప్పుడు, పాటలు వేసేటప్పుడు కనిపిస్తుంది. అయితే ఇక్కడ స్థానికుల మాటలు బట్టి తెలుస్తుంది చాలా సెంటిమెంట్ ఉంది. ఈ ప్రాంతంలో ఎవరైనా మహిళల పెళ్ళైన తర్వాత కూడా గర్భవతి కానట్లయితే ఈ చిలకలు దానం చేసినట్లయితే పిల్లలు పుడతారని, అట్లాగే మంచి పిల్లలు పుట్టాలంటే కూడా డెలివరీకి ముందు కూడా ఇలా ఇస్తారు. ఇకపోతే ఈ సంక్రాంతి సందర్భంగా ఖచ్చితంగా భోగి రోజు ఏదైతే మహిళలు ముత్తైదువులు ఒకరికొకరికి కొన్ని రకాల ఇది ఇస్తారు, తాంబూలాలు ఇస్తారు. ఆ తాంబూలంలో ఈ చిలక ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయం. ఆ రకంగానే ఈ పూర్ణ మార్కెట్లో ఉన్న ఇక్కడ చాలామంది ఆర్డర్ ఇచ్చి తీసుకువెళ్తారని ఇక్కడ స్థానికుల బట్టి మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.